మైదానంలో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పరాజయంతో టోర్నీని ప్రారంభించి ముంబై జట్టు మరో 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో సొంత మైదానంలో ఆడిన మ్యాచ్లో ఆ జట్టుకు ఆట తీరు మరీ తీసికట్టుగా మారింది. హోమ్ గ్రౌండ్లో ముంబైని ఎంకరేజ్ చేద్దామని వచ్చిన అభిమానులకు గట్టి షాకే తగిలింది. రోహిత్ శర్మ సహా మరో 2 కీలక ఆటగాళ్లు డకౌట్ కావడంతో 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. తిలక్ వర్మ 32, హార్దిక్ పాండ్యా 34 పరుగులు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగలిగింది. చేజింగ్ రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంతితో బౌల్ట్, చాహల్, బర్గర్, బ్యాట్తో రియాన్ పరాగ్ చెలరేగడంతో ఆ జట్టు ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించింది. హ్యాట్రిక్ విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, హ్యాట్రిక్ పరాజయాలతో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ మిగిలిన అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ అయినా గెలవగా ముంబై ఖాతా తెరిచేందుకు నానా పాట్లు పడుతోంది. ఐపీఎల్ ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్ని వివాదాలు చుట్టుముట్టాయి. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి గుజరాత్ జట్టు నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అందించడం ముంబై అభిమానులకు రుచించలేదు. దీంతో మైదానంలో పాండ్యాపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్కి రికార్డు స్థాయిలో 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మకి తిరిగి పగ్గాలు అందిస్తేనే ముంబై గెలుపుబాట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్కి ఇలాంటి ఓటములు కొత్తేమీ కాదని, గతంలోనూ వరుస పరాజయాలు చవిచూసి టైటిల్ ఎగరేసుకుపోయిన చరిత్ర ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ వ్యవహారం ఐపీఎల్లో చర్చనీయాంశంగా మారింది.